హలో ఎవరివన్, వెల్కమ్ టు కే స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో మనం డెఫినెట్ ఆర్టికల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆర్టికల్స్ని నౌన్స్కి ముందు యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో డెఫినెట్ ఆర్టికల్ అంటే టీహెచ్ఈ ది, కానీ స్పానిష్లో డెఫినెట్ ఆర్టికల్ అనేది నౌన్ యొక్క జెండర్ మరియు నంబర్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు స్పానిష్లో డెఫినెట్ ఆర్టికల్ని ఎలా చెప్తారో చూద్దాం. ఏదైనా ఒక నౌన్ మాస్కులిన్ సింగులర్ అయితే ఎల్, అలాగే మాస్కులిన్ ప్లూరల్ అయితే లోస్, ఫెమినిన్ సింగులర్ అయితే లా, ఫెమినిన్ ప్లూరల్ అయితే లాస్. ఈ ఆర్టికల్స్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ది డాగ్ అంటే ఎల్ పెర్రో. ఎల్ ఎందుకు యూజ్ చేసామంటే మాస్కులిన్ సింగులర్. నెక్స్ట్, ది డాగ్స్ లోస్ పెర్రోస్. ఇక్కడ లోస్ ఎందుకు యూజ్ చేసామంటే మాస్కులిన్ ప్లూరల్ కాబట్టి. ది క్యాట్ లా గాతా. లా ఎందుకు యూజ్ చేసామంటే ఫెమినిన్ సింగులర్. ది క్యాట్స్ లాస్ గాతాస్ ఫెమినిన్ ప్లూరల్. ఏదైనా ఒక నౌన్ మాస్కులిన్ ఆర్ ఫెమినిన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మీకు కనుక డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నౌన్స్కి డెఫినెట్ ఆర్టికల్ ఏదొస్తుందో ఈ నౌన్ యొక్క జెండర్ మరియు నంబర్ని బేస్ చేసుకుని చెప్పడానికి ట్రై చేయండి. ది బుక్ ఎల్ లిబ్రో. లిబ్రో అనేది మాస్కులిన్ సింగులర్, సో ఎల్ యూజ్ చేసాం. ది హౌస్ లా కాసా. కాసా అనేది ఫెమినిన్ సింగులర్, సో లా యూజ్ చేసాం. ది మనీ ఎల్ దినెరో. దినెరో అనేది మాస్కులిన్ నౌన్, సో ఎల్ యూజ్ చేసాం. ది విండో లా వెంతానా. వెంతానా అనేది ఫెమినిన్ సింగులర్, సో లా యూజ్ చేసాం. మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నవి ప్లూరల్ నౌన్స్. సో వీటికి స్పానిష్లో డెఫినెట్ ఆర్టికల్ ఏదొస్తుందో ట్రై చేసి చూడండి. ది బాయ్స్ లోస్ చికోస్. ఇక్కడ లోస్ ఎందుకు యూజ్ చేసామంటే ది బాయ్స్ అంటే మాస్కులిన్ ప్లూరల్. ది గర్ల్స్ లాస్ చికాస్. లాస్ ఎందుకు యూజ్ చేసామంటే ఫెమినిన్ ప్లూరల్. ది బుక్స్ లోస్ లిబ్రోస్ మాస్కులిన్ ప్లూరల్. ది విండోస్ లాస్ వెంతానాస్ ఫెమినిన్ ప్లూరల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.